ఫ్రెండ్స్ 21వ తారీఖు 7వ నెల 2024 ఆదివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. నేటి నుంచి ఢిల్లీలో ప్రపంచ హెరిటేజ్ కమిటీ సదస్సు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. వారసత్వ కట్టడాల పరిరక్షణ ధ్యేయంగా పనిచేసే ప్రపంచ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశాలు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఢిల్లీలో భారత మండపంలో ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎన్నో సమావేశాలు అని అడుగుతాడు. 46వ సమావేశాలు. దీన్ని భారతదేశ ప్రధాని భారత మండపంలోని ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశాలు ఎప్పటి వరకు కొనసాగుతాయి అంటే జూలై 31 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ సమావేశాలకి భారతదేశం మొట్టమొదటిసారిగా ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ సమావేశాలు ఇప్పటివరకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చిందా అని అడిగితే ఇవ్వలేదు. ప్రజెంట్ మొదటిసారిగా ఈ సమావేశాలు వారసత్వ కట్టడ పరిరక్షణ ధ్యేయంగా పనిచేసే ప్రపంచ హెరిటేజ్ కమిటీ సమావేశాలు ఇవి. 46వ సమావేశాలు భారతదేశం మొట్టమొదటిసారిగా ఆతిథ్యం ఇస్తుంది. యునెస్కో డైరెక్టరు ఎవరు అని అడుగుతాడు. యునెస్కో ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఓద్రే అజులై ఇంపార్టెంట్. ప్రజెంట్ ఈ సమావేశాలకు ఎన్ని దేశాల నుంచి ఎంతమంది వస్తున్నారంటే 150 దేశాల నుంచి దాదాపు 2000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. అందులో భాగంగా యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడానికి మొత్తం ఈ సంవత్సరం ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే 27 నామినేషన్లు వచ్చాయి. ప్రజెంట్ యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో ఇప్పటివరకు ఎన్ని కట్టడాలు ఉన్నాయంటే ప్రపంచవ్యాప్తంగా 124 కట్టడాలు ఉన్నాయి. ఈ సమావేశాల్లో భారతదేశం నుంచి ఏ ప్రాంతం యునెస్కో వారసత్వ కట్టడాల్లో చేరడానికి ఎంపిక చేశారు అని అడుగుతాడు. కొత్తగా ప్రతిపాదనలో మన దేశం నుంచి భారతదేశం నుంచి మెయిదామ్స్ అస్సాంలో ఉంది. ఇది ప్రజెంట్ ప్రతిపాదనలో ఉంది, గుర్తుపెట్టుకోండి. భారతదేశం నుంచి ఏ ప్రాంతాన్ని ఎంపిక కోసం ప్రతిపాదించారు అని అడుగుతాడు. మెయిదామ్స్, అస్సాం. యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయడం జరిగింది. యూపీఎస్సీ వెబ్రివేషన్ ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇటీవల కాలంలో రాజీనామా చేసినటువంటి యూపీఎస్సీ చైర్మన్ పేరు ఏమిటి అని అడుగుతాడు. మనోజ్ సోని. అసలు భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను ఎప్పటి నుంచి ప్రారంభించారని అడిగితే 1926 అక్టోబర్ 1 నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రారంభించడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ని 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఎఫ్పిఎస్సి ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చడం జరిగింది. తర్వాత ఆ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చడం జరిగింది. భారతదేశ రాజ్యాంగంలో యూపీఎస్సీ గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ ఏమిటి అని అంటే ఆర్టికల్ 315 నుంచి 323 వరకు యూపీఎస్సీ గురించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ తెలుపుతాయి. ఇంపార్టెంట్. ఆశల పల్లకిలో జనభారతం అని చెప్పి ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో భారతదేశ ఆర్థిక మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ గురించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఏ రంగాల్లో ఏ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందని సంబంధించి ఇందులో ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆహార ధాన్యాలు కూరగాయల ధరలు పెరగడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం ఎంత ఉంది అని అంటే 4.8% ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి విదేశీ మారక నిల్వలు $64,800 కోట్ల చేరుకున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం 2024 ఏప్రిల్ చివరి నాటికి విదేశీ మారక నిల్వలు ఎన్ని ఉన్నాయని అడిగితే $64,800 కోట్ల. యువత మహిళలను ఔత్సాహక పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు భారతదేశ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పథకం ఏది అని అంటే ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం. యువత మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. రష్యాకు ధీటుగా నాటో అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఐరోపా ఉత్తర అమెరికాల సమగ్ర రక్షణకు 1949లో నాటోని ఏర్పాటు చేయడం జరిగింది. నాటోని ఏ రోజున ఏర్పాటు చేశారు, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని అడుగుతాడు. 1949 ఏప్రిల్ 4న నాటోని ఏర్పాటు చేయడం జరిగింది. నాటో అబ్రివేషన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇంపార్టెంట్ ఇది. నాటోని ఏర్పాటు చేసి 2024 ఏప్రిల్ 4 నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది నాటో ఏర్పడి. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో నాటో శిఖరాగ్ర సదస్సు ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని అడుగుతాడు. నాటో ఏర్పడి 75 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇటీవల 75వ నాటో శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో నిర్వహించారు అని అడుగుతాడు. వాషింగ్టన్లో జరిగింది నాటో శిఖరాగ్ర సదస్సు. నాటోలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 32 సభ్య దేశాలు ఉన్నాయి. 31వ సభ్య దేశంగా స్వీడన్, 32వ సభ్య దేశంగా ఫిన్లాండ్ ఇటీవల కాలంలో చేరడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 31, 32 చేరినటువంటి దేశాలు ఏమిటి అని అడుగుతాడు. స్వీడన్, ఫిన్లాండ్. యమన్పై విరుచుకుపడిన ఇజ్రాయిల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్
అల్ హుదైదా నౌకాశ్రయం గురించి రాయడం జరిగింది. అల్ హుదైదా నౌకాశ్రయం మీద ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించడం జరిగింది. కాబట్టి ఈ అల్ హుదైదా నౌకాశ్రయం ఏ దేశంలో ఉంది అని అడుగుతాడు. యెమెన్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అల్ హుదైదా నౌకాశ్రయం ఏ దేశంలో ఉంది అని అంటే యెమెన్లో ఉంది. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. పార్లమెంటు సమావేశాలు 18వ లోక్సభ ఎన్నికల అనంతరం మొట్టమొదటి పార్లమెంటు సమావేశాలు ఏ రోజు నుంచి ఏ రోజు దాకా కొనసాగుతున్నాయి, ప్రారంభించారు అని అడుగుతాడు. జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు మొదటిగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికలు 18వ లోక్సభ ఎన్నికల అనంతరం మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్ ఏ రోజున ప్రవేశపెట్టింది అని కూడా అడుగుతాడు. జూలై 23న బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. బడ్జెట్ని ఏ రోజున ప్రవేశపెట్టారంటే జూలై 23. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే మరో 5 రోజుల్లో పారిస్ ఒలింపిక్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. పారిస్ ఒలింపిక్స్ 2024 ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం ఏమిటి అని అంటే ఫ్రాన్స్. ఇందులో పారిస్ నగరము ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతాడు. సీన్ నది ఒడ్డున ఉంది. 2024 పారిస్ ఒలింపిక్స్కి భారతదేశం నుంచి ఎంతమంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు అని అంటే 117 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు.